Ponnam Prabhakar sir, Secretary Education Yogita Rana ma'am, Director General CGG Rajendra MJ sir, DD CGG Sangram Singh Patil garu, Special Secretary Harita ma'am, COE gariki, మా జాయింట్ సెక్రటరీస్ అందరికీ, డిప్యూటీ సెక్రటరీస్ అందరికీ, సూపరింటెండెంట్స్ అందరికీ, బోర్డ్ స్టాఫ్, సిఐ స్టాఫ్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరికీ, ప్రతినిధులందరికీ పేరు పేరు నమస్కారం. సార్, ఈ ప్రక్రియ మనం ఏదైతే ఐపీ 2025 ఉందో జనవరి మాసంలో మొదలుపెట్టాం సార్. జనవరి మాసంలో మనం ఎన్వైరన్మెంట్ ఎథిక్స్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్, ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 3rd నుంచి ఫిబ్రవరి 22nd వరకు టోటల్ 20 days 4 స్పెల్స్లో సైన్స్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొత్తం 2060 కేంద్రాల్లో మనం కంప్లీట్ చేసుకున్నాం సార్. థియరీ ఎగ్జామ్స్ 1532 సెంటర్స్లో 9,97,000 12 మంది విద్యార్థులు మొత్తం అపేర్ అయ్యారు సార్. 1532 సెంటర్స్ గాను ఈ థియరీ సెంటర్స్కి ప్రతి సెంటర్కి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మనం అలాట్ చేసుకున్నాం సార్. ఈ ప్రక్రియలో సుమారు 30,000 మంది ఇన్విజిలేటర్స్, కంటింజెంట్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, కలెక్టర్స్, ఎస్పీస్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు అందరూ కూడా తోడ్పాటును అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి తడబాటు లేకుండా మనం మార్చ్ మాసంలో మనం థియరీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం సార్. ఎవాల్యుయేషన్ సంబంధించి ఈసారి మనం 2 కొత్త క్యాంప్స్, ఒకటి మెదక్, రెండోది వరంగల్ సార్. మొత్తం 19 ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో సుమారు 18,500 మంది వాల్యుయేషన్ స్టాఫ్ తోటి మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. ఈసారి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనం తీసుకొచ్చిన చేంజ్ సార్, టీజీబీఐఈ ప్రతి స్టేజ్లో బీట్ ప్రాక్టికల్స్, థియరీ ఎగ్జామ్, వాల్యుయేషన్ సెంటర్స్, సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఇదే కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో మనం కంటిన్యూస్గా మానిటర్ చేశాం సార్. దీనివల్ల టైమింగ్స్ ఎన్ష్యూర్ చేశాం సార్. ఏది ఏమైనా కంప్లైంట్ వచ్చినా, ఏది చేసినా 1 month ఫీడ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా రెస్పాండ్ అయ్యాం సార్. ఈ పర్టికులర్ కంట్రోల్ రూమ్లో సుమారు 100 మంది స్టాఫ్ సార్, సూపరింటెండెంట్, వారితో పాటుగా లైబ్రేరియన్ మరియు టెక్నికల్ ఆపరేటర్ కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి తప్పులు జరగకుండా ప్రాపర్గా పరీక్షలు మొత్తం కూడా నిర్వహించాం సార్. ఈ ప్రక్రియలో చాలా మంది స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సార్, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ సెక్టర్ సెక్రటరీస్ అందరూ కూడా, ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరూ కూడా, మా ప్రిన్సిపల్స్, మా డిఐఓస్, మా కన్సర్న్ జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా ఎటువంటి తడబాటు లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు సార్. సార్, 9.97 lakhs విద్యార్థులకు గాను మొత్తం స్క్రిప్ట్స్ అరౌండ్ 57.5 lakhs ఎవాల్యుయేట్ చేశాం సార్. ఇవంతా కూడా మనం కంప్లీట్గా లాస్ట్ 5 years నుంచి రిజల్ట్ అనేది త్రూ సిజీజీ రాజేంద్ర ఎంజే సార్ ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్. ఏదైతే 8 days మెకానిజం ఉంటుందో థరోగా వాళ్ళు ఇన్ అండ్ అవుట్ చెక్ చేసి 6 level చెక్ చేసిన తర్వాతనే మనకు టైం ఇస్తారు సార్. దానికోసమే మీరు టైం ఇచ్చారు కాబట్టి మనం 3rd week మనం అనౌన్స్ చేస్తున్నాం సార్. సార్, ఈసారి ఏదైతే ఉందో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం మనం 1 week టైం ఇస్తున్నాం సార్, టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందో నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ 1 month తర్వాత May 22nd నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్. ఏదైతే స్టూడెంట్ సర్వీసెస్ ఉంటాయో కంప్లీట్గా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చేపడుతున్నాం. ఏది ఉన్నా కూడా గ్రీవెన్స్ అనేది మనం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఏదైతే కస్టమర్ కేర్ ఉంటుందో సార్, మనం ఒక 5 persons కాల్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నాం. ఏది ఇష్యూ ఉన్నా కూడా త్వరితగతిన రిజాల్వ్ చేస్తున్నాం సార్. ఈ ప్రక్రియలో ప్రతి దశలో తోడ్పాటును అందించినటువంటి మా బోర్డు సిబ్బందికి, కలెక్టర్స్ అందరికీ, డిఐఈఓస్ అందరికీ, సీనియర్ ప్రిన్సిపల్స్ అందరికీ, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ సిబ్బంది అందరికీ, వారితో పాటుగా ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. Thank you, sir. Now I request Director for Center for Good Governance, Vijay Garu, who has played a vital role in all kinds of online services processed by the DGP. Especially, they have played a vital role in processing the internet public examination results. Now I request Vijay Garu, please address this meeting. Thank you, sir. Thank you. Honorable Deputy CM Sir, Mantri Varyalu, Principal Secretary Education, అందరికీ ఇక్కడ వచ్చేసిన విలేకరులకు అందరికీ నమస్కారాలు. సో
From Center for Good Governance, I just wanted to say two things. మన ఈ స్టేజ్లో ఉన్న 10+2 పిల్లలకి వెరీ వెల్నరబుల్ ఏజ్లో ఉన్న దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ and they want a perfect system so that whatever work they have done should be reflected. వాళ్ళకి ఒక్క చిన్న ప్రాబ్లం రాకుండా జీరో ఎర్రర్ ఆ పద్ధతిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మొదలు పెట్టారు 6 years బ్యాక్. ఇట్ ఈస్ ఇన్ అ రో 6th year వీఆర్ గివింగ్ అ రిజల్ట్ దట్ టు ఆల్ 15 servers were hosted today. Within 1 hour I think 10 lakh people will download their results. ఆ పద్ధతిలో మనం ఏర్పాటు చేశాము. తర్వాత ఏం ఎర్రర్ లేకుండా ఏం చేసామంటే డేటా మొత్తం సెక్యూరిటీ మెజర్ అది ప్రపంచంలో అది మాట్లాడుతున్నారు డేటా ఇలా సెక్యూర్ ఉండాలి. అది ఐసోలేటెడ్ సర్వర్లో పెట్టి ప్రాపర్ ఆన్లైన్ యాక్సెస్ ఒక ఎవరికి ఉండాలి ఆ బయోమెట్రిక్ యాక్సెస్ ద్వారానే వాళ్ళకి డేటా యాక్సెస్ చేశాము. ఆ పద్ధతిలో పెట్టి సెక్యూర్గా 3 layers ఆఫ్ టెస్టింగ్ చేసినే ఇది వచ్చింది. 200 type of exceptional reports are made available so that there are no errors like somebody getting 0 in one paper and some highest mark in another paper. Everything will be checked by board people very meticulously for last so many days as mentioned by Krishna Garu. So I would like to assure you that our organization ఈ మన డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇది పకడ్బందీగా మొత్తం రిజల్ట్ ప్రాసెసింగ్ కానీ తర్వాత ఆల్ అదర్ మోడ్యూల్స్ ఆఫ్ ది బిఐ కూడా చేసాము, భవిష్యత్తులో కూడా చేస్తాము. ఇది అష్యూరెన్స్ ఇస్తూ మీ అందరికీ పిల్లలకి కంగ్రాచులేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.